నేను అందరి బిడ్డల కోసం అడుగుతున్నా. రా, నా దేవుడి దగ్గరికి రా. ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఎంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేదా? నీ దేవుడి గురించి ప్రచారం చేసుకునే సమయం అయింది. నువ్వే తిన్నగా ఉంటే నాకీ కర్మ ఎందుకు వస్తుందయ్యా? నీ బిడ్డని కాపాడుకోవాలంటే డబ్బులు కావాలయ్యా. ముందు వెళ్ళి ఆ ప్రయత్నం చెయ్యి. మీనాక్షి, నువ్వు నా పని మీద ఉండు. సారీ డాక్టర్, సారీ డాక్టర్. అమ్మా, నాకు హెల్ప్ చేయాలి ఉందమ్మా, కానీ నాకు ఆ పవర్ లేదు. మరి ఎవరితో మాట్లాడితే పని అవుతుందో చెప్పండి. చీఫ్ డాక్టర్ అమ్మా. పేరేంటి? ఎంఎస్వి గారు, మెయిన్ బ్లాక్ అమ్మా. లెఫ్ట్కి వెళ్ళండి, హెల్ప్ చేస్తారు మీకు. ముందు మీరు వెళ్ళి మాట్లాడరండి అమ్మా. ఇంకా అలాగే చూస్తూ నించున్నావేంటయ్యా? వెళ్ళి డబ్బు కోసం ప్రయత్నించు పో. మీనాక్షి, నువ్వై నా పని మీద ఉండు. మీనాక్షి, మదీనమ్మ. రే గాజీ, రే గాజీ, రే గాజీ లేవరా. రే, డబ్బులు తెచ్చావా? తీసుకున్నారా? నువ్వు సూపర్ రా మావా. సరేరా. ఒరేయ్ బండోడా, లేరా బండోడా, ఎలా పడుకున్నాడో చూడు దున్నపోతులాగా. నన్ను చూస్తావేంట్రా, ముందు వాడిని లేపు. రే లేవరా. రే రే రే, డబ్బులు దొరికాయినాడ్రా. నువ్వు సూపర్ మావా. రే తీసుకుని నేను రా. దా. ఎస్. రే 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 రే, ఈ కుర్చీని కూడా తీసుకెళ్దాం మావా. అరే నువ్వు రారా. తమ్ముడు, ఏంది? మామా, డబ్బులు చెల్లవురా. మనం ఫూల్స్ అయ్యాంరా. పాత నోట్లు రా ఇవి. నిజమా? సేడింట్లో మళ్ళీ ట్రై చేద్దాంరా. ఎలా? అక్కడ ఇంకో పర్సులో డబ్బులు చూశాను మామా. అదే తీసుకోలేకపోయావరా? అంత డబ్బు మనకెందుకు మామా? ఏమైందిరా నీకు? మామా భయంగా ఉందిరా. మొదటిసారి ఎలాగో తప్పించుకున్నాం, రెండోసారి అయితే కన్ఫర్మ్ గా దొరికిపోతాం. ఇదేదో తప్పు అనిపిస్తుందిరా. ఎప్పుడు మీ ఇద్దరు ఒకే విషయాన్ని తప్పంటున్నారో అప్పుడు అదే కరెక్ట్. ఇది మనం కన్ఫర్మ్ గా చేస్తున్నాము, అక్కడే మన ప్రాబ్లం తీరుతుంది. లేదు తాత, ఇతనే మా నాన్న. ఇతను మీ నాన్న కాదు బాబు. ఇతనే మా నాన్న అని అమ్మమ్మ చెప్పింది. నువ్వు ఆగు. చూడు బాబు, ఇతను ఒకవేళ మీ నాన్నే అయినా కూడా ఇతని లోపలికి పంపించాననుకో, నా సీటు దించి నన్ను బయటికి పంపిస్తారు. ఓ పని చెయ్యి, లోపలికి వెళ్ళి మీ టీచర్ దగ్గర ఒక లెటర్ రాసి తీసుకురా, అప్పుడు అతన్ని లోపలికి పంపిస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను. ముందు వాళ్ళే నేను చూడాలి. కళ్ళజోడు పెట్టుకో, కళ్ళజోడు పెట్టుకో ప్లీజ్. ఒరే సునీల్, ఆడోళ్ళ డ్రెస్ మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? చెక్క అన్న, వాళ్ళు ఏమంటున్నారు అన్న? ఒరే సీను, అబ్బాయిలా కనపడుతున్నాడు, అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడేంట్రా? అరే, ఇందాక నువ్వు చెప్పినట్టు ఈమె కూడా చెక్కేమోరా. వాళ్ళు ఏమంటున్నారో చెప్పవా? కాసేపు నోరు మూసుకోరా. ఏ వాచ్మ్యాన్, ఇలాంటి వాళ్ళు స్కూల్కి తీసుకొస్తే పిల్లలు పాడైపోతారయ్యా. బయటకు పోమని చెప్పు. సార్,
నేను ఎంత చెప్తున్నా తను వెళ్ళటలేదు సార్. మీరు కూడా ఇందాక నుంచి చూస్తున్నారు కదా సార్. ఏమ్మా నువ్వు ముందు బయటికి వెళ్తావు లేదా? సార్ మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. పొమ్మని చెప్తున్నాను కదా. ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ తెలుసా? నీకు ఫ్రెండే అవ్వచ్చు, కానీ నాకు పెరిమిట్లాటాడు. ఇంతకుముందే మా ఇద్దరికి కార్యం కూడా జరిగింది. నాన్న కార్యం అంటే ఏంటి నాన్న? ఏయ్ కూర్చో. కార్యం జరిగిందంట. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. ఏయ్ ఆ పిల్లోడు నిజంగానే నీ కొడుకేనా అమ్మా? అవునవ్వా. రోజు నువ్విలా ఎంతమందితో గొడవ పడతా ఉంటావు? అలా పెరిగితే ఆ పిల్లోడు భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా? ప్రతివారు నన్నంటారేంటి? జుట్టు కట్ చేసుకోవట్లేదా? పెరిగిన గోళ్ళు కట్ చేయట్లేదా? నా మనసుకు నచ్చినట్టు నన్ను నేను మార్చుకున్నాను. ఇందులో నా తప్పే ఉంది? ఆ, నీ మాటల్లో న్యాయం ఉంది, కానీ నిన్ను బయటికి పొమ్మన్నారు చూసావా? అదే న్యాయం ఏరు, సమాజం ఏరు. రేపు ఉదయానికి బాంబే టికెట్ ఒకటి ఇవ్వండి. ఉన్నాయి. ఎన్ని మేడం? రిటర్న్ అక్కర్లేదు. ఇక్కడే ఉండాలిరా, కనిపించలేదు. రే ఎక్కడ్రా మీ నాన్న? ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ గడికి అసలు నాన్నే లేడు. అబద్ధం చెప్తున్నాడు రా. పదం పదం. ఒరేయ్ సునీలు, మీ నాన్న దగ్గర ఉన్నారు కదా, అతనే మా నాన్న. రే ఏం చెప్తున్నావురా? అదా మీ నాన్న? అవునా? అదేంట్రా మీ నాన్న చీర కట్టుకున్నాడు? అదేనా మా నాన్న స్టైల్. ఎందుకు నవ్వుతున్నారా? మీ నాన్నని చూసి ఎప్పుడైనా నవ్వానా? రే మా నాన్న నాన్నలాగే ఉంటాడు రా, కానీ మీ నాన్న అమ్మలాగా ఉన్నాడు రా. ఏరా మా నాన్న అమ్మలా ఉండకూడదా? అరే వెయిట్ చేయండి రా, మా నాన్న మీకోసం వచ్చాడు కదా. ట్యూషన్ మిస్ చెప్పింది కరెక్టేరా. ఇది నిజంగా టెస్ట్ ట్యూబ్ బేబీయేరా. ఒరే అలా అనకండ్రా. అంటావురా, ఏం చేస్తావు? టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ. నేను అంటారా? గట్టిగా కొట్టు. ఇంకా గట్టిగా కొట్టు. ఫాల్ ఫాల్. ఏం చేస్తావు? ఇటు అంతే అంతే. కమ్ ఆన్. ఫాల్. ఏయ్ కొట్టు కొట్టు. రాజబాబు, రాజబాబు, కప్పునా లే. వాట్ చిల్డ్రన్, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నావా ఇక్కడ? వాళ్ళు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు? సార్ నేను వెళ్ళమని ఎన్నో సార్లు చెప్పాను సార్. అది పోనని మొండికేస్తుంది సార్. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించాను. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడి వెళ్ళిపోతాను సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ ఇంకెప్పుడు ఈ పక్కన రాను సార్. సార్ ఒక్క నిమిషం నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్, ఒకే ఒక్క నిమిషం సార్. ప్లీజ్ అండి, ఒక్కసారి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీరు అనుకుంటే అయిపోతుంది సార్. ఒక్కసారి సార్. నాన్సెన్స్. రాజబాబు, నాకు నోరు అదులా ఉంది, ఒక ఇల్లు వేసుకుంటానే. ఓ నవరత్నకి మా 30 రూపాయలు. నువ్వు ఇలాంటివి అలవాటు చేసుకోకూడదు రాజా. అమ్మ ఇలా చెప్తే ఇలా నడుచుకోవాలి, సరేనా? ఇలా కిళ్ళీలు వేసుకోవటం, ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్లు అవి కాల్చటం, ఇలాంటి అలవాట్లు ఏమి చేసుకోకే. బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, నలుగురు గొప్పగా చెప్పుకునేలా నడుచుకోవాలి నాన్న.
ఈ సమాజం మనల్ని ఎలా కోరుకుంటుందో అలాగే ఉండాలి. మనకు నచ్చినట్టుగా మనల్ని ఇక్కడ బతకనివ్వర్రా. కొత్తగా బతకాలి అని ప్రయత్నించే వాళ్ళని ఈ సమాజం వింతగా చూస్తుంది. వాళ్ళు చూసే చూపే మనకు బతుకు మీద భయం కలిగిస్తుంది. రాజాబాబు, రాజాబాబు, ఇటు పక్క బాబు వచ్చాడు చూసారండి. రాజాబాబు.